హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను. చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా మంచి రుచికరంగా నేను ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు. ఇంకా ముందు మా ఛానల్లో మంచి న్యూ రెసిపీస్ అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూద్దాం. ఒక బౌల్లోకి 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాంట్లోనే పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారంని, స్పూన్ ధనియా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని మనం వేసుకున్న కార్న్ఫ్లోర్, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా 2-3 నిమిషాల పాటు కలుపుకోండి. కొంచెం గట్టిగా ఉన్నట్టయితే 1 స్పూన్ వాటర్ వేసుకొని కలపండి. ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. నేనైతే మ్యారినేట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ముందు రోజే నేను చికెన్ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అందుకని నేనైతే మ్యారినేట్ చేయట్లేదు. మీరు అప్పటికప్పుడు తీసుకొచ్చుకొని చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేయండి. చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి, ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని చికెన్ పీసెస్ అయితే పడతాయో అన్నీ వేసుకోండి. వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుతూ చికెన్ని మంచిగా ఫ్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ మీరే నాకు వచ్చి కామెంట్ చేస్తారు, నిజంగా చాలా బాగుంది అక్క టేస్ట్ అని చెప్పి. మళ్ళీ ఎలాంటి సాసులు లేకుండా హెల్తీగా చూపించాను కదా, తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. చికెన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనము బీట్ చేసుకొని ఎగ్స్ వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుతూ చిన్న ముక్కల కింద చేసి మంచిగా ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎగ్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు దాంట్లోకి మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా చూప్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలని, చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి, తప్పకుండా వీటిని వేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని, 1 ఆనియన్ని, అలాగే 1 క్యాప్సికమ్ని, 1 క్యారెట్ని అవన్నీ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టాం కదా ఎగ్స్, ఆ ఎగ్ పీసెస్ని కూడా వేయాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన చికెన్ పీసెస్, అవి ఇంకొంచెం పెద్దగా ఉన్నాయని ఇంకొంచెం చిన్నగా కట్ చేశాను నేను. ఎగ్ పీసెస్, చికెన్ పీసెస్ వేసాక హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పాటు కలపండి. తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసి మరొక 1 మినిట్ పాటు మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను రైస్ వేసుకుంటున్నాను. నేను యూజ్ చేసే నార్మల్ రైస్తోనే చేశాను అన్నమాట. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అన్నం వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పుని, 1 స్పూన్ కారాన్ని, మనం ముందుగా కొంచెం కారం వేసాం చికెన్లోకి, ఉప్పు వేసాం, దాన్ని చూసుకొని మళ్ళీ వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ని, పావు స్పూన్ గరం మసాలాని, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ని, కొత్తిమీరని వేసేసుకొని హై ఫ్లేమ్లో 4 నుంచి 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. మనకి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా టేస్ట్ అంటే అద్భుతం అండి. నాకైతే చాలా నచ్చింది. నా ఒక్కదానికే కాదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ బాగా నచ్చిందనమాట. మా పాప అయితే నేను ఇది చేసినంతసేపు కిచెన్లో నా చుట్టూ తిరుగుతూనే ఉంది. వీడియోలో కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే నేను అక్కడ ఫోటో తీసుకుందామని చికెన్ పీసెస్ పెడితే అక్కడ వచ్చి ఫింగర్ పెట్టుకొని చికెన్ పీసెస్ ఒక్కొక్కటి తీసుకొని తింటుందన్నమాట. మా పాపకు కూడా చాలా నచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో పక్కాగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ చూసిన వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.